హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వంశీ ద టెక్ యూట్యూబ్ ఛానల్. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. అండ్ ఎండ్ వరకు చూస్తే మీకు మొత్తం ప్రాసెస్ ఈజీగా అర్థమవుతుంది, మీకు లోపల ఉన్న భయం మొత్తం పోతుంది. అండ్ ఫస్ట్ వన్, మీ ఎలిజిబిలిటీ. మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఉంటారు, మీరు ఆల్రెడీ ర్యాంక్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. పాస్ మార్క్స్ వస్తే మీరు ఎలిజిబుల్, అది మీకు క్వాలిఫై మార్క్స్ ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు ఆల్రెడీ. సో మీరు ఆల్రెడీ ర్యాంక్ కార్డు అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ మీకు ఆల్రెడీ తెలుసు, ఈ గవర్నమెంట్ వెబ్సైట్. అండ్ మీరు ఈ ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా అయిపోయి ఉంటుంది మీరు ఈ వీడియో చూసే వరకు, బికాజ్ ఆల్రెడీ 8th వరకు లాస్ట్ డేట్ ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డు మీరు ఫస్ట్లో డౌన్లోడ్ చేసుకున్నది, అండ్ హాల్ టికెట్, అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విచ్ యూ హ్యావ్ టు క్యారీ టు కౌన్సిలింగ్ ప్రాసెస్. అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్ మెమో, పాస్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, 6th to ఇంటర్మీడియట్, అంటే ఇది బోనాఫైడ్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటే సరిపోతుంది. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే బీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ ఇఫ్ అప్లికబుల్ కొంతమందికే ఉంటుంది. అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇఫ్ నాన్ లోకల్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది రెసిడెన్షియల్ సర్టిఫికేట్. అండ్ విజిట్ ద అలాటెడ్ సెంటర్ ఆన్ సెలెక్టెడ్ డేట్. ఆ డేట్ రోజు మీరు కౌన్సిలింగ్కి వెళ్ళి అక్కడ మీరు విజిట్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఆఫీషియల్స్ విల్ వెరిఫై యువర్ డాక్యుమెంట్స్ అండ్ గివ్ ఎ రిసిప్ట్ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్. అండ్ నెక్స్ట్ ప్రాసెస్, ఇక్కడ మీకు మెసేజ్ వస్తుంది అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇవ్వగానే. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీకు లాగిన్ ఐడి కూడా మీ మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ డేట్ వచ్చేసి 6th to July 10th. అండ్ ఇది మీరు కాలేజ్ కోడ్, ఈచ్ కాలేజ్కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని బట్టి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ చాలా జాగ్రత్తగా చేసుకోవడం బెటర్. అండ్ కాలేజ్ కోడ్స్ కూడా నేను ఇంకో వీడియో చేసి పెడతాను. కాలేజ్ కోడ్స్ కూడా సపరేట్ చూసుకొని పెట్టుకోవాలి. అండ్ బ్రాంచెస్ ఉంటాయి, డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. సో కొంచెం చూసుకొని పెట్టుకోవడం బెటర్. అండ్ మీకు ఈ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో నాకు తెలుసు కావచ్చు, యూట్యూబ్లో చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ మీరు 10th రోజు మీకు ఫ్రీజ్ అయిపోతే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్. మోస్ట్లీ టాప్ కాలేజెస్ ఫస్ట్లో పెడతారు, నార్మల్ కాలేజెస్ ఎండ్లో పెడతారు. అండ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయ్యేటి 10th జూలైకి ఆప్షన్స్ ఫ్రీజ్ అవుతాయి. అండ్ ఏమేమి ఆప్షన్స్ పెట్టుకున్నారో, ఏమేమి కాలేజెస్ లిస్ట్ పెట్టుకున్నారో అది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి పెట్టుకోవడం బెటర్, వెబ్ ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ సీట్ అలాట్మెంట్లో ఇది చాలా జాగ్రత్తగా వినండి. మాక్ అలాట్మెంట్ అరౌండ్ July 13, అంటే July 13 రోజు మీకు మాక్ అంటే ఏంటిది? ఫస్ట్ మాక్ అంటే మీరు ఒక టెస్ట్ రాయడం, ఒక ఎగ్జామ్ ముందు మీరు ప్రాక్టీస్ అనమాట. అంటే ప్రాక్టీస్లో ఒక ట్రయల్ అనమాట. సో ఆ ట్రయల్ ఎట్లా అవుతుందో చూడండి. ఇట్స్ ఎ ట్రయల్ అలాట్మెంట్ రిలీజ్డ్ బిఫోర్ ద ఫైనల్ సీట్ అలాట్మెంట్. సపోజ్ మీరు పైన అన్ని జేఎన్టీయూ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ ఇవన్నీ పెట్టుకున్నారు. కిందికి వచ్చేసరికి మీరు నార్మల్ కాలేజెస్ పెట్టుకున్నారు అనుకో, లైక్ స్వామి వివేకానంద కాలేజ్ అండ్ కేఎంఐటి కాలేజ్, ఇది టాప్ ర్యాంకర్స్కి చెప్తున్నా. అండ్ ఇలాంటి కాలేజెస్ పెట్టుకున్నారనుకో, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, ఇలాంటి కాలేజ్ పెట్టుకున్నారనుకో, మీకు సపోజ్ ర్యాంక్ వచ్చేసి ఒక 50,000 ఉందనుకో, మీకు 13th July రోజు మీకు అక్కడ కనిపిస్తుంది. అంటే మీకు ఈ లాస్ట్ 3 కాలేజెస్లో మీకు వచ్చే అవకాశం ఉంది అని. అంటే పల్లవి కాలేజ్లో, స్వామి వివేకానంద, కేఎంఐటి, ఈ 3 ఆప్షన్స్లో మీకు ఎనేబుల్ అవుతుంది, ఈ 3 కాలేజెస్లో వచ్చే ఆప్షన్ ఉంది అని. ఇది ఎప్పటివరకు? July 13 నుంచి July 15th వరకు. July 15th వరకు మీకు ఈ ఆప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు July 18th మీకు ఫైనల్ ఆప్షన్స్ రిలీజ్ అవుతాయి. అండ్ July 15th వరకు కూడా మీకు అవి కన్ఫర్మ్ అని ఉండదు. అవే వాళ్ళు ఇచ్చినవి July 13th ఇచ్చినవని కన్ఫర్మ్ అని ఉండదు, July 18th ఉంటుంది. అండ్ మీరు July 15th లోపు ఎప్పుడైనా అంటే మీరు మాక్ అలాట్మెంట్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. అరే నాకు ఈ కాలేజ్ వద్దు అని చేంజ్ అయినా చేసుకోవచ్చు, రీఅరేంజ్ అయినా చేసుకోవచ్చు, డిలీట్ అయినా చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్
ఫైనల్ అలాట్మెంట్ వచ్చేసి జూలై 18కి. అండ్ మీరు తర్వాత చేంజ్ చేసుకున్నా కూడా అది ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్నాక నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ యాక్సెప్టెన్స్, మీరు ఒకవేళ కాలేజ్ నచ్చితే సీట్ యాక్సెప్ట్ చేయాలి, లేదంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఒకవేళ మీకు సీట్ యాక్సెప్ట్ అయితే ఫీజ్ పేమెంట్ చేయాలి. అండ్ అది కూడా ఆన్లైన్లో చేయాలి. ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేయాలి. అండ్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, అండ్ ఇన్ కేస్ ఫీ పేమెంట్ చేస్తే అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది అండ్ జాయినింగ్ రిపోర్ట్ కూడా వస్తుంది. అవి రెండు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అండ్ సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోవడం బెటర్. ఇన్ కేస్ కాలేజ్ నచ్చని వాళ్ళు, ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ యూ కెన్ గో టు సెకండ్ ఫేజ్. అండ్ ఇవి టిప్స్ అనమాట. చూస్ మోర్ ఆప్షన్స్ ఫర్ బెటర్ ఛాన్సెస్. అండ్ ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, అండ్ మీ ఫ్రెండ్స్కి చాలామందికి డౌట్స్ ఉంటాయి. నాకు తెలిసి ఈ వీడియో వల్ల క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.